స్వాగతం విక్రమ్ గారు. మా చీఫ్ రిపోర్టర్ కవిత గారు గుంటూరులో సిద్ధంగా ఉన్నారు ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి. వారితో మాట్లాడదాం. కవిత, చెప్పండి, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అదేవిధంగా లాంగ్ వీకెండ్ కూడా వస్తోంది. ఒక ఫ్రైడే మినహాయిస్తే గురువారం, శనివారం, ఆదివారం కూడా వస్తోంది. సో ఓటర్లు ఏ విధంగా అవేర్నెస్తో ఉన్నారు? ఒక రాష్ట్ర దేశ భవిష్యత్తును తేల్చేటటువంటి ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయంటారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్ పవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 7:10 అవుతుంది. మోస్ట్లీ రేపు మార్నింగ్ ఈ టైం కల్లా పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 పార్లమెంట్ కి సంబంధించి రేపు ఉదయం 7 గంటల కల్లా ఖచ్చితంగా పోలింగ్ స్టార్ట్ అవబోతోంది. అయితే యూజువల్ గా చూసుకుంటే ఉన్నటువంటి పోల్ పర్సంటేజ్ అనేది తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే గురువారంతో పాటుగా యాజ్ యూ సెడ్ వరుసగా 4 రోజులు హాలిడేస్ పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ తో చాలా మంది వెళ్ళిపోతున్నప్పటికీ ఎందుకని పోల్ పర్సెంటేజ్ కి సంబంధించి అవగాహన, అవేర్నెస్ అనేది ఎందుకు లేకుండా పోతోంది? ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పార్టీలు కావచ్చు, పదే పదే దానికోసం చెప్పినప్పటికీ, రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ ఎందుకని ప్రజల్లో అవగాహన తగ్గుతోంది? ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి గుజ్జనగుండ్ల పార్క్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాకర్స్ రేపు ఉదయాన్నే వెళ్లి ఓటేస్తామని అయితే చాలా యాక్టివ్ గా చెప్తున్నారు. బద్ధకాన్ని వదిలించుకోవాలని యూత్ కూడా పిలుపునిస్తున్నారు. మనతో పాటుగా ఉన్నటువంటి వాకర్స్, ఎందుకని మీరు చూస్తున్నారు మీ అబ్జర్వేషన్ లో? రేపు గురువారం ఎలాగో ప్రభుత్వం హాలిడే ఇచ్చేసింది, ప్రైవేట్ కూడా సంస్థలు కూడా ఇస్తున్నాయి. శుక్రవారం కనుక పెట్టుకుంటే సెకండ్ సాటర్డే, సండే 4 రోజులు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకునే కాన్సెప్ట్ తో ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఓటు వేయడానికి వాళ్ళు ఆలోచించట్లేదు? ఎందుకు బాధ్యతగా తీసుకోవట్లేదు దాన్ని? ఓట్లు వేయడానికి బాధ్యత అందరికీ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మనల్ని పరిపాలించే ప్రతినిధుల్ని ఎన్నుకొని బాధ్యత మంది, మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి. కానీ ఆ పరిపాలనా విధానంలో ఎలాంటి మార్పులు కనపట్ల, అక్కడ వ్యక్తులు మారుతున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి పథకాలన్నీ అమలు జరపాల్సింది ఉద్యోగస్తుల దగ్గర పోతే వాడు ఏమంటున్నాడు, నేను కుర్చీలో కూర్చున్నందుకు నాకు జీతం ఇస్తున్నారు, నీకు ఈ పథకం ఇచ్చేయడానికి నాకేమి ఇస్తామంటున్నాడు. కనుక ఈ ప్రజలు ఏమవుతున్నారు? మరి ఏం చేయి, వాళ్ళ బాధ ఏంటి? ఇదేమిటిరా మనం వేళ్ళెన్నుకోవడం ఏంది, ఇదేమిటి అనేటువంటి బాధ ఏర్పడతా ఉంది. కనుక ఈ మార్పు రానప్పుడు ఏం చేయబడికి ఈ వ్యవస్థ అట్టానే ముందుకు పోతుంది. ఇది రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. ఎన్నికైన వాడమే మనం పరిపాలన చేద్దాం. మనం డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి, డబ్బులు ఇవ్వద్దు అని వీళ్ళు ఇళ్ళకాటి వీళ్ళు కూర్చుంటే డబ్బులు ఎవడు అడుగుతున్నాడు? వాళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యే ఇంటికి పోతున్నారా? లక్షల మంది వాళ్ళు వస్తున్నారు ఇళ్ళకి, వాళ్ళ ప్రతినిధులు పంపిస్తున్నారు. వాళ్ళెవరూ డబ్బులు అడగట్లా. వీళ్ళే అబ్బాయి ఎట్టొకటి నాకు ఓటేయి అని వీళ్ళు ప్రెస్టేజ్కి పోయి వ్యాపారంగా మారిపోయిందని వాళ్లే బహిరంగ సభల్లో చెప్పారు. మాది వ్యాపారము, మిమ్మల్ని కొనుక్కుంటున్నాం, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తామని. మొన్న ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకసారి చెప్పాడు, మమ్మల్ని ఎన్నుకున్నాక మా ఇష్టం ప్రకారం మేము పరిపాలన చేస్తాం, మేము నచ్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఓడించండి అంతే, మధ్యలో అడగడానికి మీకు అర్హత లేదన్నాడు. అలాంటి నాయకులు ఆ రకంగా చెప్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తారు? పాపం అమాయకులు ప్రజలు. కాకపోతే మేము ఎన్నుకోవాలి, తప్పదు. కాకపోతే ఏ ఓట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోతే ఆ బూత్ కాడికి పోతే వాడు ఎతకలేక ఓటు స్లిప్ ఇవ్వలేక జరుగుతూ ఉంది. ఆడ గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అందుకని పట్టణాల్లో చాలా మంది ఎవడొస్తే ఏం పోయింది మనకెందుకులే అని ఇళ్లలో పడుకుంటున్నారు ఓటు పోటల్లా. ఇప్పుడు ఈ మన వ్యవస్థలో ఇంకోటి లోపం ఏంటంటే, ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చినా గెలిచి వచ్చినా వాడు పరిపాలన చేస్తాడు. ప్రజాస్వామ్యంలో అది ఉండకూడదు. 100కి ఒక్క ఓటుతో గెలిచినట్టే కదా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం చెప్తున్నటువంటి సూత్రం అదే కదా. ఎవరైనా ఒక ఓటు ఎక్కువ వచ్చిందంటే విన్నర్ అయిపోయినట్టు కానీ. అందుకనే ఎవడొస్తే ఏం పోయిందని చాలా మంది అశ్రద్ధ వహిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాన్ని ఉపయోగించుకొని జీవన విధానాన్ని అమలు జరుపుతున్నటువంటి వాళ్ళు కూడా గ్రామానికి 15-20 మంది తయారయ్యారు. అందుకని వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళు ఎవరికైతే వాళ్ళ ఓట్లు వస్తాయి అనుకుంటారో, వాళ్ళ మాట వింటారు అనుకుంటున్నారో వాళ్ళని ఉత్సాహపరుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తున్నారు, వాళ్ళని తీసుకుపోయి ఓట్లు వేపిస్తున్నారు. రాజకీయమే వృత్తిగా మారిపోయింది. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్లే పోల్ పర్సెంటేజ్ తగ్గిపోయిందంటారా, లేకపోతే ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తున్నారని మీరు భావిస్తున్నారా? ప్రతి మనిషిలో స్వార్థం అనేది పెరిగిపోయి తన ఓటు, తన మనిషి, తన విలువ తను తెలుసుకోలేకపోతున్నాడు. తన కుటుంబం యొక్క బాధ్యత తెలుసుకోలేకపోతున్నాడు. సమాజంలో తనకున్న బాధ్యత తెలుసుకోలేకపోతున్నాడు. తను వేసే ఓటు వల్ల ప్రయోజనం ఏమిటనేది తెలుసుకోలేకపోతున్నాడు. అవగాహన లోపం తగ్గిపోతుంది మనిషికి. వేరే కార్యక్రమాల్లో అతను బిజీ అయిపోయి ఉన్న విషయాన్ని తగ్గించుకోకుండా
ఈ ఓటు వేసి తన భవిష్యత్తు, తన కుటుంబం, తన పిల్లల బాధ్యత అనేది తను తెలుసుకోలేని మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ ఓటు విలువ ప్రతి మనిషి తెలుసుకొని ఎవరు సమర్థమైన వ్యక్తి ఉన్నాడో, ఎవరికి ఓటేస్తే ఎవరు భవిష్యత్తు బాగా చూడగలరనే అవగాహన లోపంలో మనుషులు లోపించిపోతుంది. ఈ మనిషికి ఎంతసేపు వేరే వ్యామోహాలు, వేరే ఇతర మీద వచ్చే కాన్సన్ట్రేషన్ తన యొక్క ఓటు విలువ తెలుసుకోవట్లేదు. ఈ ఓటు విలువ తెలుసుకున్నంతకాలం తన భవిష్యత్తు తన చేతిలో తను నాశనం చేసుకుంటానని ప్రతి మనిషి తెలుసుకొని తన ఓటు విలువ వేసి వెళ్ళి ఎక్కడున్నా కానీ ఓటు వేయాలి అనేది తెలుసుకోవాలి. సగం మందికి ఓట్లు లేవని ఇవాళ చూసి స్లిప్పులు రాలేదు ఇంటికి, నాకు ఓటు లేదు కానీ చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఇవాళ ఫీల్ అవటం కాదు, దీని గురించి ఎప్పుడో చెప్పారు. మీ ఓట్లు ఉన్నాయో చెక్ చేసుకొని ఎన్నో పథకాలు పెట్టినా ఈ బతకం వల్ల మనిషికి నాకేంది, నా ఓటు డిసైడ్ చేసేది నా ఓటేనా అనేది దాన్ని చూసుకుంటున్నాడు. కానీ నా ఒక్క ఓటుతో ఏం మార్పు వస్తుంది అనే ఆలోచన అది చాలా తప్పది. అది ఈ రోజు ఇవాళ ఫీల్ అయ్యి నాకు ఓటు లేదు కదా. ఓటు చివరికి ఎట్లా ఉందంటే కింద లో క్లాస్ వాళ్ళకున్న శ్రద్ధ వేళల్లో కనపట్ల. వాళ్ళు డిసైడ్ చేశారు మేమే అన్న ధీమా వాళ్ళ వచ్చిందే కానీ అది ఉన్న సంపాదించుకొని మాకు బాగానే ఉంది, నాకు ఎవడొస్తే నాకేంటి అనే ధీమాతో వెళ్ళిపోతున్నాడు అవసరానికి వచ్చి. తను ఎవరిని ఎన్నుకోవాలని ఇట్లాగా ఎలక్షన్లోకి వచ్చేసరికి డబ్బున్నవాడే వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, అంత ఖర్చు పెట్టగలిగినాడే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాడు తప్పితే వాళ్ళకే సీట్లు వస్తున్నాయి కానీ తటస్థులకు రావట్లా. ఈ మార్పు మనిషిలో కనుక వస్తే ఈ వ్యక్తులు వస్తారు సమాజంలోకి, వీళ్ళ వల్ల పరిపాలన బాగుంటుంది, అందరికి సుఖశాంతులు ఉంటాయి నేను అనుకుంటున్నాను. మీరు వేస్తున్నారా ఓటు రేపు? ఓటు మేము 75 ఎలక్షన్లు చూస్తున్నాం. అప్పుడు ఇంత ధనస్వామ్యం లేదు, మామూలు రైతులు, సామాన్య రైతులే నిలబడ్డారు. ఈ భూస్వాముల తర్వాత వ్యాపారస్తులు ఎవరు నిలబడి ఓట్లు కొనేవాళ్ళు లేరు అసలు. అప్పుడు ఓట్లు అమ్ముకోవడం కొనడం అనేది అప్పుడు లేదు. 83 వరకు కూడా లేదు. అప్పుడు ఈ ఆలోచన కూడా లేదు కదా, అటు ప్రజల్లో కనిపించలేదు, నాయకుల్లో కనిపించలేదు, పార్టీల్లో కూడా కనిపించలేదు కదా. లేదు. ఎప్పుడైతే నాయకులు డబ్బు సంపాదించడం, తద్వారా ఉద్యోగస్తులు డబ్బులు సంపాదించడం, వాళ్ళు కోటీశ్వర్లు అయిన తర్వాత ఆ డబ్బు పెట్టి ఓట్లు కొనటం, ఆ ఓట్లు కొనటం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఒక్కడి నుంచి రాజకీయ నాయకుల నుంచే ప్రారంభమైంది. ముందు రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించారు, తద్వారా ఉద్యోగస్తులు సంపాదించారు. వాళ్ళిద్దరు కలిసి ఓట్లను కొనుగోలు చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే అట్టడుగు ప్రజలు పాపం వాళ్ళకు ఓటుకు 1000, 2000 ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు. అందుకనే వాళ్ళే 90% పోలవుతున్నాయి. తర్వాత మిగతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు ఇలా మన హైదరాబాద్లో 50% పోలేని. మరి హైదరాబాద్లో ఓటు వేయడం తెలియక కాదు, ఓటు విలువ తెలియని వాళ్ళు అసలే లేరు హైదరాబాద్లో. కానీ జనానికి ఇంట్రెస్ట్ లేదు. మనం ఎవరికి ఓటు వేస్తే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న ఓట్లని, తద్వారా వాళ్ళు అధికారానికి వచ్చినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలనిస్తారు. అంతేగాని ప్రజాస్వామ్యం కానీ, ప్రతిపక్ష వాళ్ళని గౌరవించడం కానీ, ఒకరికొకరు మాట్లాడుకోవటం కానీ లేదు. ఏకపక్షంగా పరిపాలన జరుగుతుంది. వాళ్ళు ఏ అవసరమైతే అయ్యే చేస్తారు. మరి ఏకపక్ష పరిపాలనకి తేడా ఏదైతే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అపోజిషన్ వాళ్ళు కలవడం కానీ, వాళ్ళకొకళ్ళు గౌరవించుకోవడం కానీ, ఆ వ్యవస్థే పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ 74 ముందు చాలా మంచి వ్యవస్థ ఉంది. అపోజిషన్ వాళ్ళు కూర్చోవడం, మాట్లాడుకోవడం, ప్రజలకు కంబైన్డ్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కానీ ఇప్పుడు అటువంటిదే లేదు. అందుకని ఓటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మామూలుగా చదువుకున్న వాళ్ళకి, కామన్ మ్యాన్కి నేను ఓటు అయితే ఉపయోగం ఏంటి, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఓట్లు కొనుక్కుంటారు, నా వల్ల ఉపయోగం ఏంటి అనే ఒక మంచి అభిప్రాయం లేక ఈ అడ్మినిస్ట్రేషన్ మీద, ఈ రాజకీయ నాయకుల మీద, ఈ ఉద్యోగస్తుల మీద సరైన అభిప్రాయం లేక వాళ్ళు ఓటు వేయట్లేదు నా అభిప్రాయం. ఓటేసే ముందు ఇన్ని రకాలుగా ఆలోచించేటువంటి యూత్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఓటేయకపోతే నేను ప్రశ్నించలేను, రేపు పొద్దున ఆన్లైన్లో మాట్లాడతారు, సోషల్ మీడియాలో మాట్లాడతారు, ప్రతి చోట కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. సో నాకు ఓటు హక్కే కాదు, నా బాధ్యత అనుకొని ఫీల్ అవ్వకుండా ఓటు వేయకుండా ఉండేవాళ్ళు రేపు పొద్దున ఇంకోటి ఏదో అయింది, జరగలేదు అనేది కంప్లైంట్స్ అనేవి చేస్తుంటారు. ఇన్ని ఆలోచించినప్పుడు ఫ్యూచర్ గురించి అనేది ఎందుకు ఆలోచించట్లేదు? ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకే ప్రశ్నించే హక్కు కూడా ఉంటుందనే ఆలోచన ఎందుకు రావట్లేదు అంటారు? ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, ఓటే మన బాధ్యత, హక్కు. అలానే ప్రజాస్వామ్యంలో వచ్చేటప్పటికి మనం ప్రశ్నించాలి అంటే మన ఓటు ద్వారానే ప్రశ్నించగలుగుతాం. ఓటే అభివృద్ధి. మనం డిసైడ్ చేయాలి ప్రభుత్వాలని అంటే మన ఓటు హక్కు ద్వారానే, మన అభిప్రాయం అది. దాన్ని కంపల్సరీ మనం ఓటు వేయాలి. అప్పుడే మన అభిప్రాయాన్ని దేశం మొత్తం ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి దిశగా దేశం ఎలా తీసుకెళ్లాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. మన ఓటును అమ్ముకున్నప్పుడు మన అభివృద్ధిని మనం ఎలా కాంక్షిస్తాం?
అలాగా ఓటును అమ్ముకోవడం ద్వారా రాజకీయ నాయకులు కొనుక్కోవడం ద్వారా ఈ దేశంలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కాబట్టి మన ఒపీనియన్ని మనం స్ట్రాంగ్గా తెలియజేసినప్పుడే మన దేశానికి అభివృద్ధి జరుగుద్ది. ప్రతి పౌరుడు కూడా దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. నా దేశాన్ని నేను ముందుకు నడిపించుకోవాలి అంటే నా ఓటు హక్కు ద్వారా వినియోగించుకున్నప్పుడే నేను నా దేశాన్ని కరెక్ట్గా ముందుకు తీసుకెళ్తాను. ఆ ఓటును అమ్ముకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ అడగడానికి ఉండదు. అమ్ముకోవడం అంటే చాలామంది రాజకీయ నాయకులు కొంటున్నారు. ఎందుకు? వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఇప్పుడు లోకల్లో ఆలోచించాలి. ప్రతి పౌరుడు ఓటు వేసేటప్పుడు ఇక్కడ లోకల్లో ఎవరున్నారు? అవినీతి పరుడా, లేకపోతే తన స్వార్థ ప్రయోజనాల కోసం మారిపోయే వ్యక్తి? ఇలాంటివి చూసుకొని సరైన వ్యక్తికి ఎన్నుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్దది అని చెప్పుకుంటుంటాం ప్రజాస్వామ్యం అనేది. మొదటి స్థానంలో, అగ్రస్థానంలో ఉంది భారతదేశం. ఇప్పుడు నిన్నటి న్యూస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లోనే దేశవ్యాప్తంగా 509 కోట్లను పట్టుకున్నారు. ఇప్పుడు మనం ఓటుకు నోటు కావచ్చు, లేకపోతే అమ్ముకోవడం, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు సో అందులో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? ఎవరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది? ప్రజెంట్ రాజకీయ నాయకుల దగ్గర నుంచే మార్పు రావాలా. ఎందుకంటే అక్కడ రాజ్యాంగానే మార్చాలా. ఈ ఓటు మీరు ఇందా నుంచి అడుగుతున్న క్వశ్చన్ సమాధానం చెప్పారు చాలా మంది. అసలు విషయం ఏంటంటే ఓటేస్తున్నారు, ఓటేస్తే వాడు కరెక్ట్గా నిలబడుతున్నాడా? పక్క పార్టీ పై మినిస్టర్ అవుతున్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు కొంటాం, వైసీపీ పార్టీలు వద్దులేండి. ఇప్పుడు వరకు దీంట్లో లాజిక్ ఉంది. ఓటేసి ఉపయోగం ఎవడు కూడా తొక్కనాయాలకు ఎత్తి పోయిద్దని ఆలోచన జనం ఉంటారు. ఎందుకంటే ఓటేసిన ఉపయోగం లేదు. పక్క వాళ్ళు పిలిచేసి వెంటనే మినిస్టర్ పదవి ఇస్తున్నారు కదా. ఈ పార్టీలో కలిసి ఆ పార్టీకి వెళ్ళి మినిస్టర్ పదవి ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడే ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. రాజ్యాంగాన్ని మార్చాలా. ఇవన్నీ మారాలంటే రాజ్యాంగం మారాలా. పక్క పార్టీలో పోకుండా ఓటేసినాడు నమ్మకంగా వాడికి తీసుకెళ్లి ఓటేస్తే వాడు తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి ఈ పార్టీని వాడి యొక్క స్వార్థాని కోసం, రాజకీయ స్వార్థం కోసం ఏం చేస్తున్నానంటే పక్క పార్టీలకు అమ్ముడుపోతున్నాడు. ఇంత ఖర్చు పెట్టాను నేను 50 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, నాకు ఇస్తే నేను పార్టీలోకి వస్తాను, మినిస్టర్ పదవి ఇస్తావా? రేపు పొద్దున ఇదేముంది, రేపు పొద్దున వైసీపీ కలిసిన టీడీపీ ఇంకో పార్టీ కలిసినా ఎవడు ఓడిపోతాడో మిగతా వాళ్ళు మొత్తం గెలిచిన పార్టీ వైపు, ఒక సీట్ ఎక్స్ట్రా వచ్చిన పార్టీ వైపు మొత్తం అమ్ముడుపోతారు. ప్రజెంట్ తెలంగాణ ఏమైందో ఏడాది జరుగుతుంది. ఇదివరకు ఈడది చేశారు, వాదే చేస్తారు. కానీ రాజ్యాంగ మార్పులే రావాలా. ఆ రాజ్యాంగ మార్పులు సవరణలు వచ్చిన దాకా కూడా ఏం మారో అంత ఏజీ సరిపోతా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా ఒక ఆలోచన కావచ్చు, ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒక నిమిషం ఐఎమ్ కమింగ్ టు యూ. గోవాలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకొని మనం రాజకీయాల గురించి మాట్లాడుకోలేము. ఆ తర్వాత రైట్ పాయింట్ చెప్పారు. కబ్జా చేస్తున్నాయి, ఎమ్మెల్యేని కబ్జా చేసుకొని వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అవ్వచ్చు. ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేని తీసుకుని మినిస్టర్ చేస్తే తప్పు అనుకోవడం అది చాలా తప్పండి. పార్టీల పేరు ఎత్తకుండా మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఓటు అనేది ఆయుధం అండి, సామాన్యుడి చేతిలో ఆయుధం. ఆ ఆయుధాన్ని ఓటు అనేది వినియోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. టీవీల మీద కూర్చొని టీవీ చూసుకుంటా నాకు నచ్చిన ప్రభుత్వం రావాలనుకోని పల్లీలు తింటా కూర్చుంటే కుదరదు. క్యూలో నిలబడి 1 గంట సేపు నోటేసి ఏ ప్రభుత్వం అధికారంలోకి రావచ్చండి. మనం ఓటేసిన ప్రభుత్వం రాకపోవచ్చు. ఏ ప్రభుత్వానైనా సరే నిలదీసి అడగాలంటే, నీకు తేల్చాలంటే మాత్రం ఓటు అనేది వేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి, నేను చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక కామన్వెల్త్ లోకల్ లోయర్ కార్డర్లో వచ్చి ఆ విధంగా క్యూలో నిలబడి గంటలు నిలబడి ఓటేస్తుంటే హయ్యర్ క్లాసుల్లో ఎందుకు రావటం లేదు, ఎందుకు పోలింగ్ రావటం లేదు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. దయచేసి నమస్కరిస్తున్నాం. ఓటుని మలుచుకోండి, అందరూ వచ్చి ఓటు వినియోగించుకోండి. 1 గంట సేపు మీరు 5 సంవత్సరాలు మనం పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే 1 గంట సేపు మనం క్యూలో నిలబడండి. ఇదే నా మన భవిష్యత్తుని ఇంకొకరి చేతిలో పెడుతున్నాం కాబట్టి. మీరు రేపు ఓటేయడానికి వెళ్తున్నారా? ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు చాలా వరకు మనం ఓటు వెయ్యని వాళ్ళని చూస్తున్నాం కదా. ఓటు మన హక్కుదారమ్మా, ఓటు మన హక్కుదారమ్మా. ఎంతసేపు అయినా పర్లేదు లైన్ లో నిలబడేస్తారా? ఎంతసేపు నిలబడతామ్మా, గంట నిలబడతాను. మనకి పార్టీ ఎమ్మెల్యే వచ్చినా మళ్ళీ అవతల పార్టీకి వెళ్తారు. మన పార్టీని నిలబెట్టి ఉండాలమ్మా, ప్రజలు చూసుకోవాలి అన్నమాట. చేసానంటే అవతల పోతే మేము చేసాం, ఇంకా అనుకోవాలా మేము. పార్టీలు కేవలం నాయకులు వాళ్ళ డబ్బు సంపాదన కోసం కాదు, ప్రజల కోసం కూడా చూడాలి. మేము బీదలు కాబట్టి మా హక్కుదారి మేము నిలబెట్టుకున్నాం. మళ్ళీ వాటి అవతల పడి నాకు పదవి కావాలి, నాకు కోర్టు కావాలంటే అది 7 రూపాయలు, మాకు 7 రూపాయలు 5 సంవత్సరాలు 5 కోట్లు పడ్డారు.
ఇప్పుడు మనం ఓట్ వేస్తున్నాము, వేసినప్పటికి కూడా ఈవీఎంలకి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అనేది బయటకు వస్తోంది, ఒక డౌట్ఫుల్ గా ఉంది. అవి మనం వేసిన ఓటు మన దగ్గరే, మనం ఎవరికైతే వేసామో వాళ్ళకే వెళ్తుందా లేదా అనేది. ఈ డౌట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? దీన్ని ఎవరు తీర్చాల్సిన అవసరం ఉందంటారు? అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీర్చాలి కదండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు మొన్న తెలంగాణలో కొన్ని అవినీతి జరిగిందని చెప్పి అందరూ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళు వేయాల్సిందే. మన తల్లిదండ్రులు మనకి ఇది ఒకటి ఇచ్చారు, ఆస్తులతో పాటు ఈ ఓటు హక్కు కూడా మనల్ని ఇచ్చారు పుట్టేటప్పుడే. మనం కూడా మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. పోయి లైన్లో ఉండాము, మనం ఓటు వేసాం, ఇదిగో బాబు రేపు నువ్వు కూడా ఇదే ఫాలో అవ్వు. మన గవర్నమెంట్ నిలదీసి అడగాలంటే ఇది ఒక్కటే మనకి ఆయుధం. కానీ ఎంప్లాయీస్ని వీళ్ళు కొంతమంది ఇది అంటున్నారు. ఎంప్లాయీస్ దగ్గరికి పోయి వీళ్ళు ఎందుకు పోవాల్సిన అవసరం ఉంది? ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో మన అకౌంట్లోకి వస్తుంది. నాకే వచ్చింది, నేను ఎవరిని అడగలేదు, నా సంగతే తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు, నాకు వచ్చేసింది. నేను ₹1 ఎవరికి ఇవ్వలేదు. నా రైతు బంధు పథకం కింద నాకు వచ్చేసింది. నాకు వచ్చింది కదా, వేరే వాళ్ళకి అందరికీ అట్నే వచ్చి ఉంటుంది. కానీ ఈ రోజు ఎంప్లాయీస్ ముందుకు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లా. వెనక వీళ్ళే అలవాటు చేశారు. ఎందుకు అలవాటు చేశారు? నాకు ₹1 లాభం వస్తుంది, ఆ లాభంలో నువ్వు ₹1 వాడికి ఇస్తున్నావు, మరి ఆ రోజు నువ్వు ఎందుకు ఇచ్చావు? ఓవరాల్ గా మీరు వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారా? ఒక నిమిషం, ఓటేయడానికి. ఓట్ అనేది రాజ్యాంగపరంగా మనం పొందినట్టే బీయింగ్ ఏ సిటిజన్గా ప్రతి సిటిజన్ కూడా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు. నీకంటూ వ్యక్తిత్వం లేకపోతే నీ ఓటును నువ్వు అమ్ముకోని రోజున నీకు వ్యక్తిత్వం పోయినట్టే, ఇంకోళ్ళని ప్రశ్నించే అధికారం కోల్పోతున్నట్టే. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మన ఓటు హక్కును మనం ఉపయోగించుకోవాలి. మనం ప్రశ్నించే శక్తి అప్పుడు మనకు వస్తుంది. ఈ ఏరియాలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి లోపాలనే మనం ప్రజాస్వామ్యంలో మనం దాని మీద రుద్దుతున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో లోపాలన్నీ సర్దిద్దుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకున్న రోజే ఈ ప్రజాస్వామ్యం బతికిద్ది. ఈ ప్రలోభాలు కూడా, నాయకులు కూడా, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళు ఓట్లు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనేది చిన్న చిన్న కేటల్లోకి వెళ్ళేసి డబ్బులు పంచే విధానాన్ని మొత్తం కూడా పోలీసు వ్యవస్థ ఒకళ్ళకి పరంగా కాదు, ఈసీ అనేది అందరికి సమానంగా చూడాలి. ఒక ఈసీని ఏర్పాటు చేసినప్పుడు, ఇంతకుముందు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు, శేషన్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు భయపడింది, మొత్తం పొలిటికల్ వ్యవస్థే భయపడింది. అలాంటి వ్యవస్థ, అలాంటి నాయకుడు వచ్చిన రోజే ఈసీ రోజు కంట్రోల్ చేసిన రోజే ఇదంతా కంట్రోల్ అయింది. ఒకళ్ళకి ఇస్తుంటే మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని వదిలేస్తున్నారు, ఇంకోళ్ళు పట్టుకుంటున్నారు. ఇది వ్యవస్థ మారాలంటే ఎక్కడుండాలి? లోపం ఏంటి? స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. ఇక్కడ బీయింగ్ ఒక ఎస్పీ కానీ, ఒక కలెక్టర్ కానీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, మోరల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బీయింగ్ ప్రతి సిటిజన్ కూడా సమానత్వం అందరికి ఉంది. ఇక్కడ హై రౌండ్ ఓట్ అనేది ఓటుకి ఉన్నతం లేకపోతే భేదత్వం ఉండదు. ఆ ఓటు అనేది ఎవరేస్తున్నారు అనేది ఆ ఓటుకి తెలియదు కదా. అమాయకుడా లేకపోతే పేదవాడా లేకపోతే ధనికుడనే ఓటుకు తెలియదు. ఓటు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఉపయోగించిన రోజు అందరిని ఈక్వల్గా చూడాల్సిన బాధ్యత ఉంది ఈసీకి. అదే స్టేట్ ఈసీ కానీ, సెంట్రల్ ఈసీ కానీ అందరిని కూడా ఎక్కడైతే ఈ లోపాలు జరుగుతున్నాయో ఆ లోపాలను ఇమ్మీడియట్గా అరికట్టిన రోజే ఈ వ్యవస్థ బాగుపడిద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అయితే అయ్యా ఓకే పట్టుకునేదా భారతీయులుగా మనందరిది ఓటు హక్కు మనకున్నది, దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న తర్వాత మనం ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. తర్వాత మనం ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము ఓటేయడానికి, ఒక పార్టీని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎన్నికైన తర్వాత అతను ఆ పార్టీలో ఉండటం లేదు, వేరే పార్టీలకు మారిపోతున్నాడు. ఇది దుర్గతి. తర్వాత స్పీకరు రిజైన్ చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా స్పీకర్ వ్యవస్థని నాశనం చేశాడు. తర్వాత గవర్నరు ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోకుండా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాడు. వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులు అనేకం ఉన్నాయి. అయితే పౌరులుగా మనం అందరూ ఓటు హక్కు గురించి బాగా చెప్పారు, అందరూ ఓటు వినియోగించుకోమని చెప్పారు, బాగానే ఉంది. ఓటు వేయని వాళ్ళకి శిక్ష విధిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ ఓటు వేయని వాళ్ళకి గవర్నమెంట్ కఠినమైన శిక్ష విధించాలి, ఆ సిస్టమ్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మేడం ఇదంతా కాదు మేడం, మన ప్రజాస్వామ్య వ్యవస్థనే మార్పు చేయాలి కంపల్సరీ. ఇప్పుడు పక్కన అమెరికా ఉంది, అమెరికాలో ఇంట్లో కూర్చొని ఓటేస్తారు. అంత పెద్ద 58 రాష్ట్రాలు ఉన్నారు దేశం కూడా. ఆ అమెరికా వ్యవస్థ మనకు వచ్చేస్తే ఇక్కడ మనం 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలు పెరిగే కొంది
ఎన్నికల కాస్ట్ పెరుగుతుంది కానీ ఓటింగ్ శాతం తగ్గిపోతూనే ఉంది. ఆ వ్యవస్థ మారాలి. కంపల్సరీ ఈ డబ్బులు ఇచ్చి మనం ఓట్లు కొనుక్కొని జనాన్ని తీసుకెళ్లి తరలించేది కాకుండా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఓటేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దుర్వినియోగం తగ్గిపోద్ది, ఫ్రాడ్ తగ్గిపోద్ది, ఈ జనంలో ఉన్న అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డబ్బుల కోసం చూస్తున్నారు కానీ ఓటు వేయాలంటే డబ్బులు ఇస్తేనే ఓటింగ్కి వస్తుంటారు. ఆ ఓటింగ్కి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళే ప్రజాస్వామ్య వ్యవస్థని పాడు చేస్తూ ఉంది. ఆ వ్యవస్థను మార్చేసి అమెరికా దేశ ప్రసిద్ధి చెందిన అమెరికా కన్నా కూడా మనం ఎక్కువ డెవలప్ అవుతూ ఉన్నాం. కానీ అవేర్నెస్ రావట్లేదు జనంలో. డబ్బులు తీసుకొని ఓటేసే వ్యవస్థ ఎప్పుడైతే పోద్దో అప్పుడే మనకి ప్రజాస్వామ్యం నిలబడినట్టు అయింది. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు మనకి కత్తి ఎటువంటి ఆయుధం వేయకుండా ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని అందరూ సక్రమంగా వినియోగించుకుంటారని ఈ మీ ఆంధ్రజ్యోతి ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఓటు హక్కే కాదు బాధ్యత కూడా చేయాల్సినటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీలు ఈసీ చేసినప్పటికీ రావాల్సినటువంటి మార్పు అనేది ప్రజల్లోనే రావాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మనం చూసినట్టుగా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి ఓటు హక్కు గురించి, విలువ గురించి, ఓటు ఎందుకు వేయాలి అనే దానికి సంబంధించి. మరి ఏం జరుగుతుంది? కేవలం ప్రజల్లోనే రావాల్సిన మార్పు కాదు ఇది, వ్యవస్థలను కూడా రావాల్సిన మార్పు అనేది ఉంది. మరి ఓవరాల్ గా ప్రజలు, ప్రభుత్వము అలాగే ఈసీ అనే ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తుందా? వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. పవన్, థ్యాంక్ యూ.